సో, ఈ వీడియో నా హేటర్స్ కోసం అన్నమాట. నేను చెప్పొచ్చేదేంటంటే చాలా మంది అనుకుంటారు గదా! వీడికి ఏం పని పాటు ఉండదా? వీడెప్పుడు తిరుగుతుంటాడు, ట్రావెల్ చేస్తుంటాడు, రీల్స్ పెడుతుంటాడు. వీడు ఎట్లా అని చెప్పేసి అనుకుంటారు గదా! అయ్యా మీకోసం వీడియో మీకు మొత్తం వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పొచ్చేదేంటంటే నాకొక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఒక చిన్న మోసం జరిగింది. ఆ మోసాన్ని 1,00,000 మందికి పైగా చూపించగలిగాననమాట. అది నా టాలెంట్ అనుకోవచ్చు. లేదంటే నేను చేసే వీడియోల పుణ్యం అనుకోవచ్చనమాట. సో, అలా మీకు జరిగితే మీరు నాకు తెలిసి మీరు 10 మంది దాకా కూడా చేరవేయలేరు. నేనేం చేశా అంటే నాకొక చార్జర్ ఇష్యూ వచ్చింది. ఆ చార్జర్ ఇష్యూ అది ఫేక్ అయిందనమాట. దాన్ని నాలాగా బాధ పడొద్దు అని చెప్పేసి నేను వీడియో చేసి పెట్టడం వల్ల ఒక 1,20,000 మంది వరకు ఆ వీడియో రీచ్ చేయగలిగిన. 1,00,000 మంది చూసిర్రు. నీకేమొచ్చిందనుకుంటే నాకొచ్చిన ఆనందం ఏంది చెప్పనా? ఇప్పుడు నాకు జరిగిన మోసాన్ని నేను 1,00,000 మంది దాకా చేరవేసిన. 1,00,000 మందిలో కనీసం ఒక 100 మంది, కనీసం 200 మందైనా అది కొనేటప్పుడు ఆలోచించారా? నాలాగా ఆలోచించారా? 100 మందైనా కొంచెం సేఫ్ గారా? సరే 100 మంది ఒక చార్జర్ కాస్ట్ 1400 అనుకుందాము. 100 మంది చార్జర్ కొనేటప్పుడైనా 1,00,000 మందిలో 100 మంది చార్జర్ కొనేటప్పుడైనా 100 × 1400 ఎంతవుతుంది చూడండి. సో, దట్స్ పవర్ ఆఫ్ సోషల్ మీడియా.